దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగుగాక. మరొకసారి మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానమును శిలువ రక్తము చేత యేసుక్రీస్తు వలన మీకందరికీ కూడా అట్టి కృప తోడైండుగాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఒకరోజు ఒక ఆవిడ అమెరికాలో, ఆవిడకి నవలలు పిచ్చి ఎక్కువ. నవలలు చదువుతూ ఉండేదంట. నవలలు చదువుతూ ఒకరోజు ఒక నవలను కొనింది. ఆ నవలను కొన్నప్పుడు దాని మీద ఉన్నటువంటి ఒక రైటర్ని జోసెఫ్ స్మిత్, అంటే ఆ కాలంలో ఇప్పటికి కూడా వాళ్ళకి ఒరిజినల్ పేరు ఒకటి ఉంటుంది, పెన్ నేమ్ ఒకటి ఉంటుంది. స్మిత్ అంటే పనివాడు అని అర్థం. టెక్నీషియన్కి స్మిత్ అని పెట్టుకుంటారు. జోసెఫ్ స్మిత్ అని పెట్టుకున్నాడు, జోసెఫ్ లారీ స్మిత్. ఆయన పేరు ఒరిజినల్గా వేరే నేమ్ ఉంటుంది. ఆవిడ చదువుతూ ఉంది, తనకు అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి తలపిండి కింద పెట్టేసింది. ఆ పిల్లో కింద పెట్టేసి తను పడుకొని పోయింది. ఒకనొక రోజున తన హస్బెండ్ వచ్చాడు. హస్బెండ్ వచ్చి చూశాడు, ఆ పిల్లో కింద ఒక నవల తను మర్చిపోయింది. ఏదైతే ఈ జోసెఫ్ స్మిత్ రాశాడో ఆ నవల మర్చిపోయింది. తను తీసి దాంట్లో ఒక చిన్న లైన్ వేసి ఉంది. అంటే అక్కడ చదివింది తనకేం అర్థం కాల. అందుకు ఆ లైన్ వేస్తుంటే అక్కడ వరకు ఏంటి చదివావని తన వైఫ్ని అడిగింది. తన వైఫ్ని అడిగితే, నాకు ఇది అర్థం కాలేదు, మరి నేనేం చేయాలా, దీన్ని పడేద్దాం అనుకున్నా కానీ నేను మర్చిపోయా, ఇది పిల్లో కింద ఉంది, చాలా రోజులైంది నేను మర్చిపోయింది అని. నీకు తెలుసా ఇది ఎవరు రాశారు అని అడిగాడు. ఏమో నాకు తెలీదు పిచ్చిదానా, అది నేనే రాశాను అంటే తనకు కూడా తెలియదు అనమాట తన పెన్ నేమ్ ఏంటని. డిఫరెంట్ పెన్ నేమ్స్తో తను రాసుకుంటున్నాడు. ఆ పేజీ ఎప్పుడైతే చూసి ఆ ఆథరు తన హస్బెండ్ అని తెలిసిందో ఎలా ఉంటుంది, ఇంకా హత్తుకొని, అంటే ఇంకా రాత్రి బవళ్ళు విడిచిపెట్టకుండా ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మనకి పుస్తకాన్ని ఇచ్చి వెళ్ళాడంటే మనం ఎలాగ చదవాలి ఇది కదా, ఎలాగ దీన్ని గ్రహించాలి, అవునా కాదా? లవ్ లెటర్స్ అప్పట్లో, ఇప్పుడంటే వాట్సాప్లో జరిగిపోతుంది కానీ అప్పట్లో లవ్ లెటర్ రాయాలన్నా భయం, ఇవ్వాలన్నా భయం. ఒకవేళ ఇస్తే సమస్తం మర్చిపోతాం కానీ ఆ లెటర్ మాత్రం అలాగే ఉంచుకొని చాలా రోజుల వరకు చదువుకుంటాం. టైం దొరికితే లెటర్ చదువుకుంటాం కదా. కానీ ఈ పుస్తకంలో ఉన్నటువంటి యేసయ్య నీ కోసం నా కోసం ఆయన చనిపోయి తిరిగి ఆయన కేవలం వెళ్ళిపోలేదు. ఆయన ఏమంటున్నాడంటే నిన్ను నన్ను కూడా ఆ పరలోక రాజ్యానికి చేర్చేందుకు ఆయన నిరీక్షణతో ఉండమంటున్నాడు, ఆయన ఉజ్జీవంతో ఉండమంటున్నాడు. ఆయన వాక్యాన్ని నేర్చుకొని ఆయన వాక్యాన్ని నువ్వు గ్రహించి ఆయన వాక్యంతో నువ్వు నడిస్తే నిన్ను ఆయన రాజ్యానికి చేరుస్తానంటున్నాడు. ఆ వాక్యం ఎలాగ నువ్వు నేర్చుకోవాలి, ఆ వాక్యాన్ని నువ్వు ఎలాగ పాటించాలి. ఈ రోజున ఈ పుస్తకం ఉంది కనుకే ఇదే కదా మన ప్రామాణికం. ఈ స్థలానికి ఏది ప్రామాణికం? ఈ కుర్చీలో కూర్చునేందుకు ఏది ప్రామాణికం? పుస్తకమే కదా. ఈ పుస్తకం లేకపోతే మనం ఇక్కడికి వస్తావా? ఈ పుస్తకం లేకపోతే మనం ఇక్కడ ప్రార్థన చేస్తావా? ఈ పుస్తకం లేకపోతే మనం ఇక్కడ ఆరాధన చేస్తావా? ఈ పుస్తకం లేకపోతే ఇక్కడ కూర్చునే అర్హత మనకుందా? యేసు క్రీస్తు ఈ పుస్తకంలో తప్ప ఇక వేరే పుస్తకంలో దొరకడం. అందుకే ఈ పుస్తకాన్ని మనమందరం కూడా గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు చదువుబడినటువంటి యొక్క వాక్య మనకు అందరికీ తెలిసింది, చాలా సార్లు మనం ధ్యానించాం, అవునా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు
దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఇంతవరకు చదివిన దాంట్లో ఏమైనా మనం విడిచిపెట్టామా? ఏదైనా విడిచిపెట్టామా? జాగ్రత్తగా చూడండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము ఆ మొదటి 2 వచనాల్లో మనము ఏదైనా వదిలామా? అంత చదివామా? చెప్పండి, చదివామా లేదా? హల్లెలూయా. చదివాం కదా. ఓకే. ఇప్పుడు విశ్వాసమునకు కర్తయు అనే దగ్గర ఒకటి ఉందా లేదా? ఒకటి ఉందా? పైన ఒకటి ఉందా? కిందే ఉంది. అది మనం అర్థం చేసుకున్నది ఏంటి? ఇక్కడ కింద ఇచ్చింది ఏంటి? అసలుకి కాంటెస్ట్ ఏంటి? దీంట్లో మనల్ని ఏమి గ్రహించమని అంటున్నాడు? మనం ఇన్ని రోజులు మనం ఏం ధ్యానించాం? ఓకే, మనం ధ్యానించాం, విశ్వాసం గురించి మనం ధ్యానించాం కదా. ఆ విశ్వాసంలో ఉండాలి. అయితే అది ఎలాంటి విశ్వాసం, అది మనం ఈ రోజున తెలుసుకోవాలి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున తండ్రి, ఇంతవరకు నైనా నీ ప్రియ బిడ్డలు తండ్రి చక్కటి పాటల ద్వారా నిన్ను మహింపరిచాం, సాక్ష్యముల ద్వారా నిన్ను ఘనపరిచాం, నిన్ను జ్ఞాపకం చేసుకున్నాం, నీ శక్తిని జ్ఞాపకం చేసుకున్నాం నాయన. ప్రత్యేక పాటల ద్వారా కూడా నాయన నిన్ను ఘనపరిచాం. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, సహకరించినటువంటి నాయన ప్రతి వస్తువును బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ప్రభువా మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని నీ సన్నిధిలో మా హృదయాన్ని నీకు అప్పచెప్తూ ఉంటుండగా అయ్యా, కేవలం నేను తండ్రి ఒట్టి వాడిని ప్రభువా. అయితే మీరు నోటిమూరుగా మాత్రమే మీరు వాడుకొని మీరే మాతో మాట్లాడి మీరే మాకు ఒప్పింప చేసి నీ ఆత్మశైలిలో ఈ కార్యములు తండ్రి మీరే జరిగింపచేసి మాకు నాయన విషదపరిచి తండ్రి నీ నిరీక్షణలో మేము కొనసాగుటకు తండ్రి ఈ పందెములో మేము ఏ రీతిగా ఓపికతో పరిగెత్తుటకు నాయన. అయితే పరిగెత్తే దాంట్లో తండ్రి మేమందరం కూడా ముందుగా ఏ రీతిగా వెళ్ళాలో మీరే మాకు నేర్పించమని, సమస్తము నీకు మహిమకరంగా మీరొక్కరే తండ్రి వీటిని జరిగించమని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎలాగైతే ఆ యొక్క స్త్రీ తన హస్బెండ్ దానికి ఆతరాన్ని తెలుసుకుందో, ఆవిడ వదలకుండా చదివి ఆవిడ కూడా రైటర్ అయిపోయింది. అలాగనే మనము కూడా ఈ యొక్క పుస్తకాన్ని ఎలాగ చదవాలంటే అంతలాగా ధ్యానించి అంతలాగా నేర్చుకున్నాడు కాబట్టే అపోస్తలుడైన పౌలు ఇంకెవ్వరు చెప్పలేనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను క్రీస్తుని పోలి ఉన్నాను గనుక మీరు క్రీస్తుని నన్ను పోలి ఉండండి. ఎలా ఎవరివ్వగలరు అలాగా స్టేట్మెంట్? అవునా? అలాగ ఆయన మారిపోయాడు, అలాగా ఆయన చేరిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన 3 ప్రయాణాలు సువార్త నిమిత్తం చేశాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన సువార్త నిమిత్తము 3 ప్రయాణాలు చేశాడు. ఒక ప్రయాణము 4వ ప్రయాణం. అది ఆ ప్రయాణము కేవలము ఆయన చనిపోయేందుకే చేశాడు. హల్లెలూయా. చనిపోయేందుకే ఆయన చేశాడు. అంటే కైసరియా అనేటువంటి ప్రాంతము నుంచి ఎక్కడైతే ఆయన అప్పగించబడ్డాడో, ఎక్కడైతే ఆయన బందీ చేయబడ్డాడో అక్కడి నుంచి ఆయన రోమా ప్రాంతం వరకు ఆయన చనిపోయేందుకు ప్రయాణం చేశాడు. ఆయన మధ్యలో చనిపోవాలి. మధ్యలో ఆయన ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఎప్పే దగ్గర, మాల్టా దగ్గర ఎన్నో స్థితిలో ఆయన పాములు గడిచినా, ఓడ పగిలిపోయినా, ఎన్ని స్థితులు వచ్చినా కానీ పక్కన వాళ్ళు కూడా బతికించాడు ఆయన. ఈయన వెళ్తున్నది ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన కూడా చంపేందుకు తీసుకెళ్తుంటే, ఆయన్ని ఒక బంధించేందుకు తీసుకెళ్తుంటే ఆయనకు బోండాలు వేసి సంకెళ్ళు వేసి బంధించినప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన చనిపోయేందుకు యేసు వైపు ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క మాట విశ్వాసమునకు కర్త అంటే ఏంటంటే సేనాధిపతి అందాం. సేనాధిపతి. హల్లెలూయా. సేనాధిపతి అనండి.
ఇప్పుడు ఆయన సేనాధిపతి అయితే మనం ఎవరు? సేన. హల్లెలూయా. ఆయన యొక్క సేన మనం, అవునా? ఆయన చీఫ్ ఆర్మీ. ఆయన చీఫ్ ఆర్మీ అయితే మనం సోల్జర్స్. మనం సోల్జర్స్ అంటే సోల్జర్స్ ఎలాంటి కట్టుబాట్లలో ఉంటారు? ఎలాంటి స్థితిలో ఉంటారు? నేను మిలిటరీ క్యాంప్లోకి వేస్తాను, వాళ్ళు ఎప్పుడు డ్రెస్ వేసుకునే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు డ్రెస్ వేసుకునే ఉంటారు, 24/7 డ్రెస్ వేసుకునే ఉంటారు. వాళ్ళకి సెలవు రోజు మాత్రమే వాళ్ళు డ్రెస్ తీస్తారు. ఈ రోజు నాకు సెలవు అని నిన్న చెప్తే, నిన్న నీకు పర్మిషన్ ఇస్తే అప్పుడు నువ్వు రాత్రి 12 తర్వాత నీ డ్రెస్ చేంజ్ చేసుకుంటావు. అందరూ డ్రెస్ చేంజ్ చేసుకో. అంతవరకు నువ్వు ఆన్ డ్యూటీలోనే ఉంటావు నువ్వు 6 రోజులు. మరి మన పరిస్థితి ఏంటి? మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కేవలము మనం ఏం చేస్తున్నాం అంటే, మన యొక్క ఆచారముతోటి, మన యొక్క పద్ధతుల్లో, మనం ఎలాగైతే మన యొక్క దేశంలో, మన యొక్క స్థితిలో, మనం గుళ్ళల్లో గోపురాల్లో ఎలాగైతే వెళ్ళి అక్కడ మొక్కుకొని తిరిగి వస్తున్నామో అలాంటి స్థితిలో మనం ఉంటున్నాం. ఇది కానే కాదు. మనము చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క సేనగా మనం మారాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారు పంక్తులు తీరి బయలుదేర్చున్నటువంటి క్రమంలో వారిని దేవుడు ఏమన్నాడంటే, నిర్గమకాండం 11వ అధ్యాయం 12వ అధ్యాయం 37వ వచనం చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేను నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయారు. వారి పిల్లలు గాక కల్బాలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెల ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయును వారితో కూడా బయలుదేరారు. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయి కనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారంను సిద్ధపరచుకుని ఉండలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? ఆ దినమందే యెహోవా సేనలన్నీయు, ఆ దినమందే యెహోవా సేనలంట. అంటే వారు ఆ రోజున వారు వెళ్ళినటువంటి ఆ యొక్క ప్రజల్ని ఏమంటున్నాడంటే యెహోవా సేన. వీరు ప్రజలు అన్నట్లా, వీరు బిడ్డలు అన్నట్లా. ఏమంటున్నాడంటే వారిని యెహోవా సేనగా బయలుదేరుతూ ఉన్నారు. ఇది ఈ రోజున మనకు కూడా వర్తిస్తుంది. నీవు నేను కూడా ఆయన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి, ఆయన యొక్క సమాజ మందిరములో ఉన్నటువంటి, ఆయన యొక్క సహవాసములో ఉన్నటువంటి మనమంతా ఎవరంటే ఆయన యొక్క సేన. హల్లెలూయా. మనము సేనగా పిలువబడుచు ఉంటున్నాం. మనము ఒక వ్యక్తి కాదు, మనము ఒక సేన. నీవెప్పుడైతే ఒక సేనగా నీవు ఉంటావో, ఎప్పుడైతే నీవు ఆయన యొక్క సేనలో నీవు ఉంటావో, ఆయన మనకి సేనాధిపతిగా మనల్ని ముందుకు నడిపించేవాడుగా ఉంటున్నాడు. మనకు ఒక సాంగ్ ఉంది కదా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవం. నీవు సేనగా ఉంటేనే ఆయన మన ముందు నడుస్తాడు. నీవు సేనలో లేకపోతే, ఆ సేనకు నీవు దూరంగా ఉంటే ఆయన ఆ సేనకు నడుస్తాడు, నీ సేనకు హల్లెలూయా. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇస్తున్నటువంటి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని వీరు ఏ రీతిగా పట్టుకోబోతున్నారో, ఆ టైంలో వీరిని మీరు బానిసలుగా ఉన్నటువంటి ఆ యొక్క దేశము నుంచి మిమ్మల్ని విడిపించబడినటువంటి ఆ యొక్క మోషే నాయకత్వంలో మీరు వచ్చినప్పుడు మీరు ఒక సేనగా మీరు
మీరు యుద్ధ సేనగా మీరు మారకపోతే మీరు ఆ యొక్క వాగ్దాన దేశానికి మీరు చేరలేరు. మనం ఈ రోజున ఒక యుద్ధ సేనగా ఎందుకు మారాలి అంటే ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే ఆ పరలోక రాజ్యం కొరకు మనము పోరాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహము మనము ఆయన యొక్క సన్నిధిలో స్థిరపరచబడేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు అయిన యేసు మనతో మాట్లాడుచుకుంటున్నాడు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము ఎందుకు ఈ మాటలు మనం నేర్చుకోవాలి ఈ రోజున అంటే, ఎందుకు మనం ఈ రోజున ఈ మాటలన్నీ కూడా మనం గ్రహించాలి అంటే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో ఆయన మాట్లాడుచు ఉన్నటువంటి మాట మనం గ్రహిద్దాం. 14వ వచనం నుంచి చదవండి. మీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున ఒకటి పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించును. చెప్పండి బట్టి ఒకసారి మనం దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఎవరు గెలవాలి? ఎవరు విన్ అవ్వాలి? నువ్వు నేను విన్ అవ్వాలి కదా, అవునా? నువ్వు నేను విన్ అవ్వాలి. కానీ ఏమంటాడు అక్కడ? చివరి మాట ఏంటది? చివరి మాట ఆయన రాజులను జయించును. ఎవరు జయిస్తున్నారు? దేవుడు గొర్రె పిల్లగా ఉండబడినటువంటి ఆయన ఆ యొక్క రాజులను జయిస్తూ ఉన్నాడు. అంటే నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు ఏర్పరచబడిన వాడైతే, నువ్వు పిలువబడిన వాడవైతేనే, నువ్వు ఉంటే, నువ్వు ఆ సేనలో ఉంటే ఎవరు గెలుస్తున్నారు? ఆయన గెలుస్తున్నారు. అంటే మనం ఈ రోజున పిలువబడిన వారిగా, ఏర్పరచబడిన వారిగా, నమ్మకమైన వారిగా మనం ఉంటేనే తప్ప ఆయన గెలవలేడు. అంటే ఆ సేనలో మనం ఉంటాం. ఆ సేన కొరకు మనం అందరం కూడా ఆ సేనలోనికి వచ్చేందుకు, ఆ సన్నిధిలోనికి వచ్చేందుకు, ఆ సన్నిధిలో ఉండేందుకు మనము ప్రయత్నం చేయకపోతే ఆయన మనం జయించేది కాదు. ఆయన జయిస్తాడంట. మనం ఉంటే చాలు ఆయన జయిస్తాడు. మనం ఉంటే చాలు ఆయన గెలుస్తాడు. మనం ఉంటే చాలు ఆయన విజయాన్ని తీసుకుంటాడు. అందుకే ఈ లోకంలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు మనతో ఉండి మనకు నేర్పించినటువంటి ప్రతి పాఠం కూడా మనం గమనిస్తే, ప్రతి అధ్యాయాన్ని మనం కనుక గ్రహిస్తే ఆయన చేసినటువంటి సమాధానకరమైనటువంటిది, ఆయన ఏది బాధపడినప్పటికీ, ఇబ్బంది పడినప్పటికీ, మీరు మీ పిల్లల కోసమే మీరు ఏడవండి, కానీ నా కోసం కాదు మీరు ఏడవలసింది. అందుకే ఆయన మన యొక్క విశ్వాసం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మనము ఏర్పరచబడినటువంటి వారిగా ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఎంచబడినటువంటి వారిగా, కోరుకున్నటువంటి వారిగా, ఆయన ఎన్నుకున్నటువంటి వారు ఏ రీతిగా కార్యాలు చేస్తారో వాటి కొరకు ఆయన నిలుచుని ఉన్నాడు. మనం అందులో ఉంటే ఆయన గెలుస్తాడంట. మనం ఆయన గెలవాలా, ఆయన ఓడిపోవాలా? ఆయన గెలవాలంటే మనం ఎలా ఉండాలా? పిలువబడిన వారిగా మనం ఉండాలా, ఏర్పరచబడిన వారిగా మనం ఉండాలా, ఆయన యొక్క కార్యాలని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. అప్పుడే ఆయన గెలుస్తాడు. మనం గనక అలాగ లేకపోతే, ఆ సేనలో గనక మనము లేకపోతే ఆయన ఓడిపోతాడు, ఆయన సిగ్గుపడతాడు, ఆయన గెలుచునట్ట. అంటే మనం విశ్వాసాల్లో మనం ఉంటే గనక, అందుకే ఆ యొక్క హెబ్రీ పత్రికలో ఆయన రాయడానికి కారణం ఏంటంటే, విశ్వాసానికి కర్త అయినటువంటి ఆయన ఏంటంటే ఒక సేనాధిపతిగా ఆయన చూపిస్తూ ఉంటున్నాడు. మనం ఈరోజు సైన్యంగా మనం సిద్ధపడుచు ఉన్నామా? సైన్యంగా ఉన్నాము. ఎంతసేపు ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నటువంటి ఆ కవచాన్ని మాత్రమే ధరించేందుకు సిద్ధపడుతున్నాం. ఆ కిరీటాన్ని ధరించేందుకే మనం సిద్ధపడుచు ఉంటున్నాం. ఆ యొక్క కత్తి పట్టుకునేందుకు మనం సిద్ధపడుతున్నాం. కానీ ఆ కత్తి ఏంటో, ఆ కవచం ఏంటో, ఆ కిరీటం ఏంటో నీకు నాకు తెలియట్లేదు. నీవు ఆయన యొక్క ఆర్మీవే. నీవు ఆయన యొక్క యుద్ధములో నీవు ఆయన యొక్క సైనికుడివి.
అందుకే ఆయన అంటాడు, పేతురు అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటారు, మనము పోరాడునది అంధకార చీకటి శక్తులతో మనము పోరాడుచూ ఉన్నాము. మనకి తెలియట్లేదు మనము ఎంత గొప్ప సాక్షి సమూహంలో మనం ఉన్నామో మనము తెలుసుకోవలసినటువంటి సమయం ఇది. కేవలం మనము ఆచారంతో ఇండియాలో ఎలాగైతే చేస్తున్నామో, మన ఇంటి దగ్గర ఎలాగైతే చేస్తున్నామో అలాగా కానే కాదు. దేవుడు సత్యవంతుడు, దేవుడు సజీవుడు. ఈయన మృతుడైనప్పటికీ సజీవుడుగా ఈయన మన కొరకు వేచి ఉండి మనల్ని ఆయన యొక్క రాజ్యంలోనికి చేర్చేవాడుగా ఉంటున్నాడు. నీవు వచ్చి కేవలము ఈ రీతిగా ఉండి నీవు వెళ్ళి నీ యొక్క స్థానంలోనికి తిరిగి భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి దాంట్లోనికి కనుక వెళితే నీవు సేనలో ఉండవు. యెహోషాపాతు గురించి మనకు కనుక తెలిస్తే మనం షాక్ అవుతాం అసలు, అవునా? యెహోషాపాతు యొక్క ఆయన యొక్క యుద్ధము ఆయన చేసినటువంటి దాంట్లో కనుక మనం చూస్తే మనము షాక్ అవుతాం. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం. పదకొండవ వచనం. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే ఆ ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క సైన్యము దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు వాళ్ళకందరూ వీళ్ళు హెల్ప్ చేశారు. అమ్మోనీయులకి వీళ్ళు హెల్ప్ చేశారు, మోయాబీలకి వీళ్ళు హెల్ప్ చేశారు. వీళ్ళు యుద్ధంలో ఎక్కడ కానీ వీరు పోరాడలేదు, కానీ వీరికి స్థలాన్ని ఇచ్చారు. ఆ యొక్క గ్రాటిట్యూడ్ తోటి, ఆ యొక్క కృతజ్ఞత తోటి వీరిని అక్కడే ఉండనిచ్చినారు. వీరిని చంపలా. అయితే వీరిని చంపకపోవడాన్ని తప్పు బట్టి ఈ రోజు వారు దాన్ని ఆసనగా తీసుకొని తిరిగి వీళ్ళ మీదకి వస్తున్నారు. దేవుని కోపం వచ్చింది. ఇప్పుడు యెహోషాపాతు గారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా ప్రభువా, మేము వీరికి సహాయం చేశాం, మేము వీరితో ఉండి వీరు మాకు సహాయం చేశారు కాబట్టి వీరిని మేము చంపలేదు, వీరిని అలాగే ఉండనిచ్చాం, మా యొక్క స్థలాల్లోనే మా స్వాస్థ్యాల్లోనే వీరు ఉన్నారు. కానీ ఇప్పుడు వీరు పుంజుకొని తిరిగి మా మీద యుద్ధాన్ని చేస్తున్నారు, మేమేం చేయాలి? యెహోషాపాతు చేసింది ఏంటంటే ప్రార్థన. ఆయన సైన్యంగా ఉన్నాడు, సేనాధిపతిగా ఉన్నాడు, అయినప్పటికీ ఆయన ఒక రాజు అయినా కానీ ఆయన చేసినటువంటి మొదటి కార్యం ఏంటంటే ప్రార్థన. నువ్వు నేను కూడా మనకొచ్చినటువంటి ప్రతి స్థితికై, ప్రతి ఒక్క ఆ యొక్క ఆపదకై, మనకి ఎప్పుడైనా అలాంటి డేంజర్ లో మనం ఉంటున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మనం కూర్చొని ఒక 2 నిమిషాలు మనం ప్రార్థన చేయాలి. నీ ప్రణాళిక నాకు తెలియచేయి, నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయి. నేను నీ చిత్తంలో, నీ యొక్క ప్రణాళికలో, నీ యొక్క సిద్ధపాటులో నేను ఏ రీతిగా ఉండాలో ఆ యొక్క స్థితిని నాకు కలిగించాలని మనం ప్రార్థన చేయాలి. ఈయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే మేము వీరిని బ్రతకనిచ్చాం, వీరిని మేము ఉండనిచ్చాం, ఇప్పుడు మా యొక్క స్వాస్థ్యం మీద వారు పడి ఈ స్వాస్థ్యాన్ని తిరిగి కావాలని వాళ్ళు అంటున్నారు. కానీ నువ్వు ఇచ్చినటువంటి ఈ స్వాస్థ్యం, నువ్వు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఈ స్వాస్థ్యాన్ని తిరిగి మేము ఏ రీతిగా దీన్ని కాపాడుకోవాలో మాకు నేర్పించు అని యెహోషాపాతు గారు ప్రార్థన చేస్తూ ఉండగా యెహీజీయేలు అనేటువంటి ఒక ప్రవక్తని అక్కడికి పంపించి ఆయన మాట్లాడుచూ ఉండగా, చదవండి 15వ వచనం. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు, ఎప్పుడైతే యెహోషాపాతు ప్రార్థన చేశాడో ఒక ప్రవక్త వచ్చి వారికి ఆయన మాటని, దేవుని యొక్క మాటని బోధిస్తూ ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నాడంటే తారుమారు చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు యుద్ధము దేవుడే చేస్తున్నాడు. మనం పాట పడతాం కదా, యుద్ధము యెహోవాదే. ఈ యొక్క సన్నివేశాన్ని బట్టే ఆ పాట మనకు వచ్చింది. అయితే ఆయన ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఆయనే మనకు ముందుగా ఉండి అన్ని సమస్తం చేస్తున్నాడు. కానీ మనము అర్పించుకున్నామా? మనము దేవుని సన్నిధిలో
ప్రతిదీ కూడా ముందుగా ఆయనకు ప్రార్థించి ఆయనతో మనము మాట్లాడి ఏదైనా ప్రారంభిస్తున్నామా, అది ఇక్కడ పాయింట్. మనం ఏది కూడా అలా చేయట్లేదు. మన సొంత బుద్ధితోటి మనం ఓన్గా నిర్ణయాలు తీసుకొని మనము కార్యంలో ముందడిగేస్తున్నాం. నీవు అన్నిటిగా ఉన్నప్పుడు ఒక రీతిగా, నీవు అన్నిటిగా ఉన్నప్పుడు ఒక మాటగా, కానీ నీవు ఎప్పుడైతే దేవుని యొక్క రక్షణ పొందుకున్నావో, దేవుని యొక్క సంరక్షణలోనికి వచ్చావో, ప్రభు యొక్క సంస్కారపు విందులో వస్తున్నావో, వాక్యాన్ని గైకొంటున్నావో, ఇది మరొక లెక్క. ఏ విషయం అయినా సరే మనము దేవునికి ముందు అప్పగించాలి. కేవలం నీవు డ్యూటీకి వెళ్ళేటప్పుడు మొదటిగా నువ్వు ప్రార్థన చేసుకొని వెళ్ళేది కాదు ఇక్కడ పాయింట్. ప్రతిది కూడా దేవుని ఎదుట నువ్వు పెట్టాల్సిందే. ప్రతి సమస్తము నీవు దేవుని ఎదుట పెట్టినప్పుడు నీలో భయం అనేది కలుగుతుంది, నీలో భక్తి అనేది పెరుగుతుంది, ఆయన గురించి నీవు ఆలోచిస్తావు. మనం ఏం చేస్తున్నాం అంటే ఉదయాన్నే మనం ప్రేయర్ చేసి అది కూడా ఏం చేస్తున్నాం అంటే ఆయనకు మనం పంపించేయి, మాకు రిక్వెస్ట్ ఇచ్చేయి అంటే మనం ఆర్డర్ పెడుతున్నాం, ఆయన మనకి డెలివరీ చేయాలా. డెలివరీ బాయ్ అయిపోయాడు మనకి. అవునా? సిగ్గుపడకుండా చెప్పండి, ప్రభువా నేను వెళ్తున్నా, నువ్వు ఉండు, నువ్వు లేకపోతే బాగుండదు అన్నట్టుగానే మాట్లాడుతున్నావు మనం. ప్రతి విషయాన్ని ప్రభుతో కనుక పెట్టు, నో ప్రాబ్లం, పెట్టు. అంత సహవాసం నీకుందా? అంత పరిచయం నీకుందా? అంతగా నీకు దేవుడు తెలుసా? అబ్రహాం అన్నాడు, అవును అబ్రహాం అన్నాడు, అబ్రహాం 50 మంది కోసం పోరాడాడు. అబ్రహాం 40 ఉంటే చాలన్నాడు, 30 ఉంటే చాలన్నాడు, 20 ఉంటే చాలన్నాడు, 10 ఉంటే చాలన్నాడు, 5 ఉంటే చాలన్నాడు. ఒక్క ఫ్యామిలీ ఉంది అయినా కానీ ఒప్పుకోలేదు అబ్రహాం. అయినా కూడా దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి అందుకే సొదొమ గొమొర్రాను పాడు చేశాడు. కానీ అంత సహవాసం, అంత స్నేహం మనకు ఉందా? ఈ రోజున యెహోషాపాతు ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి ప్రతి స్థితిని దేవునికి అప్పు చెప్పాడో, దేవుని ముందు పెట్టి ఈ సైన్యాన్ని అంతటిని సిద్ధపరుస్తూ ఉన్నాడో, అలాంటి సిద్ధపాటు మనలో కనుక లేకపోతే మనము మన యొక్క స్థితిని కోల్పోయేవారుగా మనం ఉంటాం. ప్రతి విషయాన్ని మనము దేవుని సన్నిధిలో పెడదాం. అప్పుడే మన యొక్క స్థితి పరిస్థితిని మనం మెరుగుపరుచుకుంటాం. ఇంకా మనం ఒక స్థాయిలో ఉంటున్నాము, మనం మెరుగుపడలేకపోతున్నాము. ఎందుకంటే మనం నేర్చుకోవట్లేదు. డైలీ మనం రొటీన్ గా ఏదైతే చేస్తున్నామో, మార్నింగ్ వెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నాం, ఈవినింగ్ వెళ్తున్నాం వస్తున్నాము, దేవునికి స్తోత్రాలు చెప్తున్నాం, థ్యాంక్ యూ బాయ్ పడుకుంటున్నాం. ఓకే, నో ప్రాబ్లం, చేసుకో. అది కాదు, ఇంకా మన లెవెల్ పెరగాలి, మన స్థితి పెరగాలి కదా. మనం ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి కావాలి. నీకు 100 దినాలతో నువ్వు జీతానికి నువ్వు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావా? 100 దినాలకు నువ్వు పనిచేస్తున్నావా? అప్పుడున్న టైం ఇప్పుడున్న టైం కాదండి. మరి దేవుళ్ళలో నువ్వు ఎలా ఉన్నావండి? అన్ని అప్డేట్ అవుతున్నాయి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి, అన్ని స్థితులు మారుతున్నాయి, కానీ మన యొక్క ఆత్మీయ స్థితి, మన పరిస్థితి మారట్లా. అయితే ఇక్కడ యెహెజ్కేలు ఏమంటున్నాడంటే 19వ వచనం చదవండి. ఇప్పుడు కహాతీయుల సంతతి వారును కోరాహీయుల సంతతి వారును, ఏ కోరాహీనా? ఏ కోరాహ్ అయితే ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి వీళ్ళు వచ్చి మధ్యలో ఉంటున్నప్పుడు హోరేబు దగ్గర ఆయన మోషేని అలాగే వాళ్ళ అన్నని ఎదురించి ఆయన పోరాడినప్పుడు ఆ యొక్క భూమి అది 2గా చీలి అందులోనికి వెళ్ళినటువంటి ఈయన. అయితే ఈయన కుమారులు ఎలాగ బతికారంట? కహాతీయుల యొక్క కోరాహు యొక్క కుమారులు ఎలాగ బ్రతికారు? కోరాహు చచ్చిపోయాడా? అయ్యా కోరాహు చచ్చిపోయాడా? కోరాహు నాదాబు అబీహులు చచ్చిపోయారా? మరి చచ్చిపోతే మరి కోరాహు కుమారులు ఎలా బతికారు? आप समझ रहे? जो कोराह है, कोराह ने जिस दिन उसने अगेंस्ट बात किया मोसेस के ऊपर, अहरोन के ऊपर जब बात किया, लेकिन उसको जीसस ने, यहोवा ने उधर अर्थक्वेक बना के उसको उधर ही दफना दिया. लेकिन ఇక్కడ ఏమంటుందంటే కోరాహు కుమారులు బతికారంట. ఎందుకు బతికారంటే వారికి ఉన్నటువంటి విశ్వాసంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆవరణలో ఉన్నటువంటి ఆ బలిపీఠాన్ని పట్టుకొని బతికారు. ఇప్పుడు ఆ కోరాహు కుమారులే ఇక్కడ ఏం చేయాలంట? చదవండి. లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. హల్లెలూయా. దీనికి ముందుగా 16వ వచనం నుంచి ప్రారంభించండి.
అంటే ఇప్పుడు ప్రార్థన చేశారు, సిద్ధపడుతున్నారు, ప్రవక్తను పంపించాడు, ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ యెజీయేలు చెప్తున్నాడు అంటే నెక్స్ట్ రోజు మీరు యుద్ధం చేయవలసింది, మీరు ప్లానింగ్ అంతటిని, దేవుడి స్ట్రాటజీ అంతటిని మార్చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే రేపు వారి మీదకి పోవుడి, వారు జీజు అని ఎక్కుడు మార్గమున వారు వచ్చేదరు. యెరూయేలు అరణ్యము ముందర ఉన్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. హల్లెలూయా. ఇక్కడ ఇది చరిత్రే, కానీ ఇందులో ఒక పాయింట్ మీరు గ్రహించాలి. ఏంటో తెలుసా? రేపు జరగబోయేది ప్రవక్త ఈ రోజు ప్లాన్ చేసి చెప్తున్నాడు. వాళ్ళు ఇలా వస్తారు, వాళ్ళు ఇలా వచ్చి ఈయనకేంటి తెలుసు కదా. వాళ్ళు అటుపక్క ఉన్నటువంటి అంటే ఎదురుగా ఉన్నటువంటి ఆపోజిట్ లో ఉన్నటువంటి వారు ఇలాగ వస్తారని ఈ ప్రవక్తకి ఎలా తెలుసు, ఆయనకి ఎలా తెలుసు అంటే నీవు నేను ప్రార్థన చేస్తే, నీవు నేను దేవుని సన్నిధిలో కనుక దేవునికి మొర పెడితే ఆ ప్లానింగ్ నీకు దేవుడిస్తాడు. నీకు శత్రువులైనటువంటి వారు, నీకు ప్రత్యులైనటువంటి వారు, నీకు అపకారము చేసినటువంటి వారి యొక్క ప్లానింగ్ నీకు తెలియజేస్తాడు దేవుడు. అది పాయింట్ ఇక్కడ. రేపు జరిగిపోతుంది, అవునా? రేపు జరిగిపోయేది వాళ్ళు ఈ లైన్ లో నుంచి వస్తారు, నీవు ఈలాగ వెళ్ళి ఆ కొండలో నువ్వు దాక్కో, అలాగ నువ్వు అటు వేసి నీవు వారిని పరిహరించు అని ప్రవక్త ఈ రోజు చెప్తున్నాడు. రేపు జరిగిపోయేది. హల్లెలూయా. అది దేవుని యొక్క ప్లాన్. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో దేవునికి నీ యొక్క కష్టాన్ని, నీకు కలగబోయేటువంటి ప్రతి స్థితిని నీవు కనుక దేవునిలో ముందు పెడితే దేవుడు నీకు ఆ ప్లానింగ్ అంతటిని, రేపు జరగాల్సిన ప్లానింగ్ ని నీకు ఈ సమయం అంతా నీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. అది దేవుని శక్తి. చెప్పండి కూడా దేవుని మహిమ పొందాలి. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చేస్తే కేవలం ఆయన చేసింది ప్రార్థన మాత్రమే. వాళ్ళకి దేవుడు యుద్ధము చేస్తున్నాడు కరెక్టే, నీ యుద్ధాన్ని కూడా దేవుడు చేస్తాడు కరెక్టే, కానీ ఆ యుద్ధములో చెయ్యవలసింది ఆ సేన నీవుని మర్చిపోకూడదు. నీవు ఒక వ్యక్తిగా నీవు చెయ్యాలి. నీవు ఇంట్లో కూర్చొని నీవు ముందుకెళ్ళకుంటే నీ యుద్ధం నువ్వు గెలవలేవు. నీవు ధైర్యంగా వెళ్ళి దాన్ని పోరాడాలి. అప్పుడు నీ యొక్క జ్ఞానాన్ని దేవుడు పెంచుతాడు. మీకు అర్థమవుతుందా? ఆయన రేపు జరగబోయేది ఈ రోజే. ఆయన వీరు జీజు మార్గం గుండా ఈ నుంచి వీరు వస్తారు, మీరు ఆ యొక్క యెరూయేలు అనేటువంటి ఆ యొక్క తెకోవా దగ్గర ఆ యొక్క వాగు గుండా మీరు మాటు వేసి మీరు వాళ్ళలోనికి వెళ్ళి వారిని మీరు అందరినీ సంహరించండి అంటే వీరేం చేస్తున్నారో తెలుసా? వీరు వాళ్ళలోకి వెళ్ళి వారినందరినీ కూడా సంహరించి వీళ్ళందరూ కూడా సంహరించేందుకు ఏం చేశారంటే వారిలోనికి వీళ్ళు ఒక ముగ్గురు వెళ్ళారు. ముగ్గురే వారిలో వారికే గొడవ పెట్టి, వారిలో వారికే వీళ్ళు తగులు పెట్టి వారే చెప్పుకున్నారు, వీళ్ళు వారు ఒక్కరిని చంపలా. హల్లెలూయా. మీరు ఇదంతా ముందుకు బాగా చదివితే వీళ్ళు చేసింది మళ్ళీ ఏమంటే దేవుణ్ణి స్తుతించారు. కహాతీలు, కోరహ కుమారులు, అలాగే లేవీలు, వీరందరూ కూడా ఒకరు వాయిద్యాలు వాయించారు, ఒకరు దేవునికి హల్లెలూయా అన్నారు, ఒకరు మంది సాగబడుకున్నారు. అంతే. వారు చేసింది దేవుని స్తుతించారు. ఒక యుద్ధం చేయాలంటే ఏం కావాలా? ఒక యుద్ధం చేయాలంటే ఏముండాలి? ఒక యుద్ధం చేయాలంటే ప్రతి ఆ యొక్క మొత్తం ప్రొటెక్షన్ అన్నీ ఉంటూ నీకు ఒక ఆయుధం నీ చేతిలో ఉండాలా. వీరికి ఏ ఆయుధం ఉందో తెలుసా? వారిని దేవుణ్ణి స్తుతించేటువంటి ఆయుధం ఉంది. హల్లెలూయా. అంటే యెహోషాపాతు చేసినటువంటి ఆ యొక్క యుద్ధము ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా ఎక్కడ జరగలేంది, ఎక్కడ కూడా ఇలాంటి స్థితిని మనము చూడం. కానీ ఈ రోజుకి కూడా ఇదే ఫార్ములాని ప్రజలు ఫాలో అవుతున్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఈ రోజుకి కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఆది కాండములో సిద్దోము దగ్గర, ఆ యొక్క సిద్దీము దగ్గర అబ్రహాం గారు లోతు కోసం మొట్టమొదటి యుద్ధము ఆ యొక్క 6 మంది రాజులతోటి ఈ యొక్క సొదొమ గొమొర్రా కొరకు ఈ యుద్ధం ప్రారంభించాడు. ఆది కాండంలో మొట్టమొదటి యుద్ధము సిద్దీములో ప్రారంభమైంది. ఈ రోజుకి కూడా మొన్న 14వ తేదీన ఇరాన్ వాళ్ళు దాదాపుగా 300 పైనే, ఎన్ని 300 పైనే 140 డ్రోన్స్ పంపించారు. 140 డ్రోన్స్
దాదాపుగా 100 పైన బలాస్టిక్ మిజైల్స్ పంపించారు. ఇంకా 50-60 పైన కొన్ని రాకెట్ లాంచ్ చేసి పంపించారు. ఇవన్నీ కూడా తగిలాయా వారికి? ఎందుకు తగలలేదు? మొన్న గాజా దగ్గర వీళ్ళు అలాగే చేశారు. ఏం చేశారో తెలుసా? వీళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళంతా ఆ యొక్క హంవీలు అన్ని ఎక్కారు. ఎల్టీవీ అన్ని ట్రక్స్ ఎక్కి ముందు పోతుంటే మధ్యలో ఒక ట్రక్ గట్టిగా పాటలు పాడుతూ వెళ్తున్నారు. వాళ్ళకి వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో కానీ ఎక్కడ కానీ వారికి భయం లేదు. వాళ్ళకి ఏంటి మనం వాళ్ళు పోగొడుతున్నా అంటే బైబిల్ గ్రంథం అలాగే చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం అలాగే చెప్తుంది. యెరూషలేము యొక్క క్షేమము కొరకు మనము ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి. మరి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ ఊరికే ఉన్నాడా? దేవుడు ఏమిస్తాడంటే నీకు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడంట. మరి మనం ప్రార్థన చేస్తున్నామా? మనం వారి గురించి ప్రార్థన చేస్తున్నామా? మన గురించి మనం ప్రార్థన చేసేందుకే మనకి టైం లేదు. నాకు టైం లేదు. సన్నిధానంలో చాలా మంది యాబ్సెంట్ అయ్యారు ఎందుకంటే టైం లేదు. అవునా? హల్లెలూయా. మొన్నేమో పండగని మనం అందరం 160 మంది వచ్చాం. ఈరోజు 100 మంది కూడా లేవు. ఎందుకు? టైం లేదు. ఎవరు మనం ఏం నిందించొద్దు, కానీ టైం లేదు. చాలా మనం బిజీ అనే కరోనా పెట్టాడు దేవుడు. మొత్తం అందరినీ ఇంట్లో కూర్చోబెట్టాడు. అవునా? అంతేనా కదా? ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు వారికి యుద్ధాన్ని జయించడమే కాదు, ఆ యుద్ధ ప్లానింగ్ ని శత్రువులు ఎలాగ వస్తారో వారిని నీవు ఎలాగ అటాక్ చేయాలో తెలియపరుస్తాడు. అది ఈ రోజు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు నడిచి వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క స్థితి అంతటిని ప్రభు గమనిస్తూనే ఉన్నాడు. వారికి ఒక ప్లానింగ్ ఇస్తున్నాడు. వారు 13 రోజుల్లో వెళ్ళాలి, 13 రోజుల్లో చేరుకోవాలి. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే వీరిని కనుక 13 రోజులు ఇలాగ పంపిస్తే వీరు తిరిగి మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారు. వీరి బిడ్డలకి నేను వీరిని ఎలాగైతే యుద్ధ సేనని నేను అన్నానో నిజమైనటువంటి యుద్ధ సేనగా నేను వీరు మార్చాలి. హల్లెలూయా. అందుకే వారిని 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో నడిపించాడు. ఓకే, ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు కూడా ఎందుకు నడిపించాడంటే కేవలం 1 సంవత్సరంలోనే నడవాలి. కానీ వారు ఏం చేశారంటే ఆ యుద్ధ సేన నుంచి తప్పుకున్నారు. హల్లెలూయా. యుద్ధ సేనగా మారలేదు, కేవలం మాట మాట్లాడంతే. వారు మాట మాట్లాడాల, వారు తెగించేశారు, సనుక్కున్నారు దేవుని మీద. ఇది ఏంటి అని అన్నారు. మన్నా ఇస్తే ఇది ఏంటి అన్నారు. నీళ్ళు ఇస్తే మేము తాగమన్నారు. వారికి ఏం కావాలంట? మటను, చికెను, బిర్యానీ కావాలి. ఇదే ప్రాబ్లం. ఇప్పటికి ఇదే ప్రాబ్లం. బిర్యానీ ఇచ్చిన ఒక లెక్క, ముక్కలేదని ఒక లెక్క. దేవుని సంగమా, వారు 40 సంవత్సరాలు వారు నడవడానికి కారణం, అక్కడే తిరగడానికి కారణం ఏంటంటే దేవుని మీద సనుక్కునడమే కాక ఆహారం కొరకు, ఈ యొక్క శరీర ఆశ కొరకు వారు పోరాటారు. ఆదాము, హవ్వ వీరు ఎందుకు పడిపోయారో తెలుసా? పండు కదా, అంటే ఆహారం. ఈ ఆహారం కోసమే పడిపోయినటువంటి వారిని దేవుడు సన్నిధిలో నుంచి పంపించేస్తాడు. ఈ ఆహారం కోసే మనం కూడా ఏదో దురుసుగానో, ఏదో స్థితిని బట్టి, ఏదో పరిస్థితిని బట్టి మనము కూడా సనుక్కుంటూ ఉన్నాం. మనం దేవుని యొక్క సేనను మర్చిపోతూ ఉంటున్నాం. హల్లెలూయా. విశ్వాసం అంటే దేవుని యొక్క సేన. హల్లెలూయా. ఆయన ఆ రోజున వారు అలాగ వచ్చి దేవుని యొక్క సన్నిధికి చేరాలి అంటే వాళ్ళు చేరారా? వారి బిడ్డలు చేరారా? వాళ్ళ బిడ్డలు చేరారు. ఈ రోజు నువ్వు చేరాలా? ఎవరు చేరాలి? మనం చేరాలి అంటే మనం ఆయన యొక్క యుద్ధ సేనలో మనము కొలువు తీరవలసినటువంటి వారిని మనం చూడాలి. అపోస్తలుడైనటువంటి పౌలు తిరిగి మళ్ళీ 27వ అధ్యాయం మనం చదువుదాం.
మొదటి వచనం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము మొదటి వచనం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు, ఇక్కడ పౌలుని వాళ్ళు బంధించి ఆయన్ని ఇటలీకి తీసుకెళ్ళాలి. అసలుకి ఇటలీకి తీసుకెళ్ళాలి, ఆయన్ని బంధించాలి అనేటువంటి తప్పు ఆయన చేయలేదు. అయినప్పటికీ ఇక్కడ ఆయన్ని మట్టు పెట్టాలి అంతే. ఎందుకు? ఆయన ఒక యుద్ధ సేనని తయారు చేస్తూ ఉన్నాడు. ఆయన రాసినటువంటి, ఆయన సంఘాలు తిరిగినంతగా, ఆయన చేసినటువంటి పరిచర్య అంతగా ఇంకెవరు చేయలేదు. అపోస్తలులు కూడా వారికి ఏదైతే చీట్లు వేసుకున్నారో, వారిని ఎలాగైతే పంపించాలో ఆ చీట్లు వేసుకున్న స్థితిని బట్టి వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళారు, ఆయా ప్రాంతంలో మాత్రమే సేవ చేశారు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు, కడపగా చివరిగా ఉన్నటువంటి యొక్క ఈ అపోస్తలుడు మాత్రం ఆయనకి శక్తికి మించినటువంటి సేవ చేస్తూ ఉన్నారు. ఆయనకి తెలియకపోయినా దేవుని వైపు చూస్తూ, దేవుని యొక్క కృప పైన ఆయన ఆశిస్తూ, ఆయనకి సమస్తాన్ని వదిలి, ఈయనేమి ఊటిని బికారి కాదినా, ఈయన మంచి ఆస్తిపరులు. ఈయన ఫ్రెండ్ అయినటువంటి బర్నబా, వారి యొక్క అక్కగారు మార్కు యొక్క తల్లి గారు, వీరందరూ కూడా ఆ రోజుల్లో వీరు చాలా ఆస్తిపరులు వీళ్ళు. కానీ సమస్తాన్ని వదిలి వీరు యేసు వైపు చూస్తూ ఉన్నారు. యేసు యొక్క సేనని తయారు చేసేందుకు, యేసు యొక్క యుద్ధ సేనగా మార్చేందుకు వీరు సంఘాన్ని కడుతూ ఉన్నారు. సంఘం కడుతూ ఉన్నారంటే, ఈ సహవాసాన్ని కట్టారు అంటే ఒకటి కారణం ఏంటంటే, వారు దేవుని యొక్క యుద్ధ సేనలోనికి మనమందరం కూడా కొలువు తీరాలి. యుద్ధ సేనలు ఏం చేస్తారో తెలుస్తా? వాళ్ళు లేయాల్సింది 3 గంటలు లేయాలి. 3కి లేయకపోతే, ఒక్క నిమిషం వేస్ట్ అయినా, ఒక్క నిమిషం లేట్ అయినా, ఆడు గ్రూప్ లోకి వచ్చి వాళ్ళు మార్చ్ ఫాస్ట్ చేసేందుకు, పొద్దున డ్రిల్ చేసేందుకు నిలబడినప్పుడు ఒక్కడు లేట్ అయినాడంటే వాడికి 2 రోజులు శాలరీ కట్. ఎగ్జాక్ట్ గా 3 అంటే, ఎగ్జాక్ట్ గా 2:30 అంటే, ఎగ్జాక్ట్ గా 4 అంటే ఆ టైంకి వచ్చి లైన్ లో నిలబడాల్సిందే. వాళ్ళకి ఫుడ్ అనుకుంటాం మనం, వాళ్ళు పిచ్చి తిండి అనుకుంటాం, వాళ్ళకి బ్రెడ్ మాత్రమే. 100 లీటర్ల వాటర్ మాత్రమే ట్రైనింగ్ లో మాత్రం. 100 లీటర్ల నీరు మాత్రమే వారు తీసుకొని దాంట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, వాతావరణం ఎలాగ ఉన్నా, వాటికన్నిటికీ అనుగుణంగా ఆ స్థితిని మన వైపు తిప్పుకునేందుకు వారిని అక్కడ ట్రైన్ చేస్తారు. మనం కూడా ఈ యొక్క సంఘములో, ఈ యొక్క సన్నిధిలో అలాగ సిద్ధపడుచు ఉన్నాం. మనం అందరం కూడా ఎవరు కానీ పర్ఫెక్ట్ కాదు మనం, కానీ మనల్ని సిద్ధపరిచేటువంటి ఈ యొక్క స్థలం ఇది. మనమందరం కూడా ఆయన యొక్క సన్నిధికి, ఆయన యొక్క రాజ్యానికి వెళ్ళేందుకు సిద్ధపడవలసినటువంటి స్థలం ఇది. యేసుక్రీస్తు అన్ని పరిచర్యలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు, నజరేతు నుంచి మళ్ళీ వచ్చాడు, ఆయన సమరయలో తిరిగాడు, యూదయ ప్రాంతంలోనికి వచ్చాడు. అయినప్పటికీ ఆయన ఎంచుకున్నటువంటి ఒకే ఒక స్థలం ఉంది, అది ఒలివల కొండ దగ్గర ఉన్నటువంటి గెత్సేమనే తోట. అవునా? అక్కడికి వెళ్ళి ఆయన తండ్రితో సంభాషిస్తున్నాడు. అలాంటి ప్రశస్తమైనటువంటి ఈ యొక్క స్థలం, నీ హృదయంలో కొలువున్నటువంటి ఆయన, ఇక్కడ నువ్వు వచ్చి నువ్వు దేవుని యొక్క మాటలను నేర్చుకోవాలి. ఆ మాటను నీవు గ్రహించి వాటికి అంటు కట్టబడవలసినటువంటి వారమై మనం ఉంటున్నాం దేవుని సన్నిధిలో. ఎందుకంటే మరొకసారి మనం గ్రహిద్దాం, మనము పోరాడేటువంటిది అంధకార చీకటి సంబంధ శక్తులతో. ఆ రోజున అపోస్తలులు గ్రహించారు కాబట్టే మేము యేసుక్రీస్తులాగా మేము సిలువ వేసుకోం, కానీ మేము చచ్చిపోతాం. మేము యేసుక్రీస్తు సేవ కొరకు మేము చచ్చిపోతాం. యేసు అనేటువంటి ఆయన మా కొరకు క్రీస్తుగా మారేందుకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన మా కొరకు సిలువలో మరణించాడు కాబట్టి మేము ఆయన యొక్క మాటను మేము గైకొంటున్నాం. కాబట్టి ఆయనే నిజమైన దేవుడు. మీరు మమ్మల్ని ఏమైనా చేసుకోండి. అయితే ఒకటి మాత్రం మనం ఎప్పుడు కూడా మన మనసులో, మన హృదయాల్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా చచ్చిపోతారు, ఎవరినైనా చంపుతుంటే దుఃఖంతో చచ్చిపోతారు, కానీ క్రైస్తవుడు మాత్రం దుఃఖంతో చచ్చిపోడు. నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే, నిజమైన క్రైస్తవుడు అయితే, మనకి ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం నవ్వాలి.
మనకు ఆపదలు కలిగినప్పుడు, మనకు దుఃఖాలు కలిగినప్పుడు మనం కన్నీటితో మనం కూర్చుండిపోతాం. వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? నవ్వుతూ భరించారు. అపోస్తలుడైన పౌలును మీరు చదివితే కనుక ఆయనకు వచ్చినటువంటి కష్టాలు కానీ, ఆయనకు వచ్చినటువంటి నష్టం కానీ, ఆయన తెగించినటువంటి ఆ తెగింపుని చూస్తే మనకి వండరైపోద్ది. ఎలాగైనా పరిచయం చేశాడు, ఇన్ని సంఘాలని ఎలాగ కట్టాడు ఆయన అని. మనకు అసలు ఆ రోజుల్లో ఓడలు తప్ప ప్రయాణాల పద్ధతి ఏమీ లేదు. ఆ ఓడలోనే వెళ్ళాలి. ఆ ఓడలకు భయంకరమైనటువంటి సునామీలు, భయంకరమైనటువంటి అలలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన వెళ్ళి చేసింది ఏంటంటే యేసు క్రీస్తుగా మన కోసం ఈ లోకానికి వచ్చాడనేటువంటి మాటని ఆయన తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే యుద్ధ సేనలోనికి మనల్ని పిలువ చెప్తున్నారు. ప్రియ దేవుని సంఘం, ఒక్క మాటను మనం చూసుకొని ముగించేసుకుందాం. ఈ రోజున ఆదికాండము 32వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ మహానయము అని ఉంటుంది. మొదటి వచనము చదవండి. మొదటి నుంచి చదవండి, నో ప్రాబ్లం. యాకోబు తన త్రోవన వెలుచు ఉండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఏమన్నాడు? అందరం కూడా ఇది ఏమన్నాడు ఆయన? ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయము అని పెట్టాడు. అందరం అందాం, మహానయము. యాక్చువల్లీ మహానయము అంటే ఒకటేమో ఈ యొక్క యాకోబు యొక్క సేన, యాకోబు యొక్క జనాంగం, యాకోబు యొక్క బిడ్డలు, యాకోబు యొక్క బంధువులు అందరూ ఉన్నటువంటి ఒక గుంపు. అక్కడి నుంచి ఏశావు యొక్క గుంపు ఉంది. యాకోబు దాదాపుగా ఆయన 20 సంవత్సరాలు ఆయన పడ్డటువంటి కష్టము అపోస్తలుడైన పౌలుతో పోలుస్తారు. కష్టాన్ని, అంతటి దుర్భాగ్య పరిస్థితిని, అంతటి దరిద్రాన్ని ఆయన అనుభవించాడు. ఆయన అంతటి హృదయంలో బాధను అనుభవించాడు. అయితే ఇప్పుడు చివరిసారిగా ఒకటి మిగిలిపోయింది. ఏశావుతో ఆయన సమాధానం పరచబడాలా. ఏశావుతో ఒకటి మిగిలిపోయింది. ఏశావుతో సమాధాన పరచబడాలా. ఆ స్థలంలోనికి ఈయన వచ్చాడు. అక్కడ ఒక గుంపు వచ్చింది. ఆ గుంపు పేరు ఏశావు గుంపు. ఇది వచ్చింది. ఇక్కడ దేవదూతలు ఉన్నారు. అందుకే దాన్ని ఏమన్నాడంటే మహానయీం అన్నాడు. ఇది మహానయీం కాదు, ఇది మకానే అని అంటారు. అంటే ఇతనేన్ అంటే 2 కదా. ఇతనేన్ అంటే 2. ఈ ఇతనేన్లో ఈ మకానేని కలిపి హా అనేది ఏంటంటే మనం అరబ్బీలో మనం యాక్చువల్గా మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఇంతహ, ఆనహ, అతిహ, జీవహ. ఈ హా అనేది మనం మాట్లాడేటప్పుడు ఉండు, తీసుకొని రా అనేటువంటి మాటకి ఆ రా డూకి ఆ అక్షరమే హా. వీళ్ళకి చివరి అక్షరం. ఈ హా అక్షరాన్ని కనుక తీసేస్తే మకానే అని వస్తుంది. అంటే 2 సేనలు కలిగినటువంటి ఈ యొక్క స్థలంలో దేవుడు తనని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే యాకోబు ఒక సేనగా మారాడో, ఎప్పుడైతే యాకోబు దేవుని యొక్క సన్నిధిలో ఇతను ఈ రోజున ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పి ఎప్పుడైతే యోగ్యత కలిగిందో, అదే రాత్రి రోజున ఆయన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. మీరు ముందు చదివితే ఆయన యాకోబు దేవునితో పోరాడాడు, దేవునితో గెలిచాడు. అందుకే ఆయన ఇశ్రాయేలుగా మారాడు. ఇశ్రాయేలుగా మారాడంటే దానికి ముందు ఆయన సేనగా మారాడు. హల్లెలూయా. ఆయన సేనగా మారాడు కాబట్టి ఆయన ఇశ్రాయేలుగా పిలువబడుచున్నాడు. నేను కూడా ఆత్మీయ ఇశ్రాయేలు కదా. మరి ఆత్మీయ ఇశ్రాయేలు అయితే మరి మనం సేనగా మారుతున్నామా? నీ సహవాసంతో నీకు సంబంధం కలిగి ఉన్నావా? నీ సహవాసంతో నీవు తృప్తిగా ఉన్నావా? నీ స్నేహితులతో నీవు తృప్తిగా ఉన్నావా? నీ యొక్క సంఘములో, నీ సహవాసములో, నీ యొక్క సేనతో నీవు కలిసి పనిచేస్తూ ఉన్నావా? దేవుడు ఏమంటున్నాడు ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో 14వ వచనంలో, నీవు పిలువబడిన వారై, నీవు ఏర్పరచబడిన వారై, నీవు నమ్మకమైన వారైతేనే ఆయన గెలుస్తాడు. హల్లెలూయా. అది మనము కలిగి ఉండాలా. నీవు పిలువబడాలా, నీవు ఇక్కడ ఏర్పరచబడాలా, నీవు నమ్మకాన్ని నీవు కలిగి ఉండాలి. మనము సంఘంలోనికి పిలువబడాలా, మనం ఇక్కడ ఏర్పరచబడాలా, మనము నమ్మకమైన వారిగా ఉన్నప్పుడే ఆయన గెలుస్తాడు.
నీవు నమ్మకంగా లేకపోతే, నీవు ఏర్పరచబడకపోతే ఆయన ఓడిపోతాడు. ఆయన ఓడిపోవాలా? నీకోసం నా కోసం ఆయన రక్తాన్ని చిందించేందుకు ఆయనను వదిలి వచ్చాడు. ఆయన ప్రభువుని వదిలొచ్చాడు. కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 1వ వచనాన్ని మనం కనుక గమనిస్తే మనం ఎందుకు శానగా మారాలో ఈ రోజున మనం గ్రహిద్దాం. ఆయన కొరకు తలలు ఉంచుకొని ఆయన వైపు చూద్దాం. ప్రభువు నా ప్రభుతో సెలవిస్తున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఎప్పటి వరకు అంటే యేసయ్య ఆ యొక్క శత్రువుని జయించేంత వరకు. ఆ శత్రువుని ఈయన జయించాలంటే ఎవరు నమ్మకంగా ఉండాలా? మనం నమ్మకంగా ఉండాలి. అవునా? అర్థమైందా? ఇప్పుడు ఆయన కుడి పార్శ్వలో కూర్చొని ధైర్యంగా ఉన్నాడంటే ఎందుకున్నాడు? మనం నమ్మకంగా ఉన్నామని తలస్తున్నాడు ఆయన. మనం నమ్మకంగా ఉన్నామా? ఏ విషయాల్లో మనం పడిపోతూ ఉన్నాం? ఏ విషయాల్లో మనం ఏర్పరచబడిన వారు ఉన్నాం? ఏ విషయాల్లో మనం పిలువబడిన వారుగా ఉన్నాము? ఏ విషయాల్లో మనము ఆయన యొక్క సిద్ధపాటుని కలిగి లేకపోతున్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. తలలో ఉంచుకుందాం. మనము పరిశీలన చేసుకుందాం. మరొకసారి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం ఇంతవరకు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభుతో సమాధాన పడ్డావు. ప్రభువుని మనం అందరూ ఎరిగి ఉన్నాం, కానీ ప్రభువు నిన్ను ఎరిగి ఉన్నాడా? ప్రభువుకి నీవు తెలుసా? ప్రభువు నిన్ను కనుగొన్నాడా? నీవు పిలువబడిన వారు, నీవు ఏర్పరచబడిన వారు, నీవు నమ్మకంగా ఉంటున్నావా? ఆయన రక్షణ పాత్రలోనికి అడుగు పెట్టిన నీవు, ఆయన రక్తాన్ని నీవు ప్రోక్షణలోనికి వచ్చినటువంటి నీవు, ప్రభు బలలోకి నీవు సిద్ధపడుచూ ఉంటుండగా ఏ సిద్ధపాటుని మనం కలిగి ఉన్నామో ఒక్కసారి ప్రియులారా ప్రార్థించుకొని మనం చేసుకుందాం. ఎందుకంటే ఆయన మాట సెలవిస్తున్నది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును కూడా నిర్లక్ష్య పెట్టాడంట. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట. మనం అవమానాన్ని భరిస్తూ ఉన్నాం, అవమానాన్ని గ్రహిస్తూ ఉన్నాం, అవమానాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం. కానీ అపోస్తలుడైన పౌలు, యేసయ్య కూడా అవమానాన్ని ఛా అని నిర్లక్ష్య పెట్టారు. మనం అవమానాన్ని ఎప్పుడు కూడా గ్రహించి కృంగిపోతూ ఉన్నాం. అది కాదు. ఎంతటి ఘోరమైనటువంటి శిక్ష దేవుడు మన కొరకు చేశాడు. ఆయన యొక్క అవమానం కింద మన యొక్క అవమానము ఎంత, మనం పడేటువంటి బాధ ఎంత, యేసయ్యకు పడినటువంటి వేగులు కొట్టినటువంటి. అయితే ప్రభు మన కొరకు అక్కడ ఆనందాన్ని దాచాడు. ఆ ఆనందం కొరకు మనం పిలువబడిన వారిగా, ఏర్పరచబడిన వారిగా, నమ్మకమైనటువంటి వారిగా మనము అన్ని విషయాలలో ప్రభువుకు మాదిరికరమైనటువంటి స్థితిని మనం కనుగొంటాం. ఇతరులతో శాంతిని, ఇతరులతో సమాధానాన్ని, ఇతరులతో ప్రేమని, ఇతరులతో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సహవాసాన్ని మనం పొందుకునేందుకు ఈ సమయంలో అడుగుదాం. ప్రభు యేసయ్య, నేను అలాంటి స్థితిలో లేనేమవుతాను, నన్ను యుద్ధ సేనగా నువ్వు మార్చు ప్రభువా. నిన్ను యుద్ధ సేనగా నువ్వు మార్చు, యుద్ధ సేనగా నువ్వు మార్చు. మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, గొప్ప సాక్షి సమూహముగా నాయన విశ్వాసములకు కర్త అయినటువంటి సేనాధిపతిగా నీవు ఉంటున్నగా అట్టి సేనలో మేము కూడా ఉండేందుకు మమ్మలను నాయన అయ్యా ఆ యొక్క యుద్ధంలోనికి తండ్రి మేము కూడా కవచాన్ని ధరించేందుకు, కేవలం మేము కవచాన్ని ధరించడం కాదు తండ్రి, దాన్ని గ్రహించి ప్రభువా నీ వాక్యముతో మేమందరం కూడా బలపడుతూ తండ్రి నీవు ఏర్పరచబడినటువంటి అటు పరుగుని మేము నాయన ఓపికతో ప్రభువా పరిగెత్తి తండ్రి వాటిని మేము పొందుకొనుటకును, అందులో మేము నాయన నీ యొక్క సన్నిధిలో తండ్రి ప్రతి ఒక్కరము కూడా నాయన పొందుకుంటున్నాము అంటే నీవు మాకు గెలుస్తూ ఉంటున్నావు కనుక నీవు గెలిచేందుకు తండ్రి, నీవు విజయాన్ని చేకూర్చేందుకు ప్రభువా, ఎందుకంటే నువ్వు మరణాన్ని జయించిన వాడు కనుక పరలోక యొక్క రాజ్యంలో కూడా అటు యుద్ధంలో కూడా నువ్వు జయించాలంటే మా మీదే అది ఆధారపడి ఉన్నదని మేము గ్రహిస్తూ ఉంటున్నాం. మిమ్మల్ని గెలిపించేందుకు మేము నమ్మకంగా ఉంటామని మేము నిర్ధారణ చేసుకుంటున్నాం. నిన్ను గెలిపించేందుకు మేము పిలువబడినటువంటి ఆ యొక్క స్థానాల్లో మేము స్థిరంగా ఉంటాము తండ్రి. నిన్ను గెలిపించేందుకు మేము ఏర్పరచబడినటువంటి మా యొక్క స్థితిలో మేము తృప్తిగా ఉంటాము ప్రభువా. మమ్మల్ని బలపరచండి తండ్రి, మమ్మల్ని నీ శక్తితో నింపి నడిపించి నీ బల్లకు మమ్మలను నాయన నీ సంస్కారపు విందుకు మమ్మలను సిద్ధము చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.